తెలుగుదేశానికి చెందినటువంటి మాజీ మంత్రి ఇప్పటికీ టీడీపీలోనే ఉన్న ఆయనే 600 కోట్ల రూపాయల భూమికి స్కెచ్ చేశాడంటూ జ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. భీమిలి, ఎండాడ, మధురవాడ తదితర ప్రాంతాల్లో భారీగా అసైన్ భూములు సేకరిస్తున్నటువంటి దశలో ఎండాడలోను సర్వే నెంబర్లోని 30 ఎకరాల మీద ఆయన కనుబడింది. రెవెన్యూ రికార్డులో అది గయాళుగా నమోదైంది. అంటే ప్రభుత్వ భూమి అని అర్థం. ఆర్ఎస్ఆర్ రీసెటిల్మెంట్ రిజిస్టర్లో కూడా అట్లాగే ఉంది. ఆ భూమి ధర ఎకరం 20 కోట్లు పైమాట, అంటే 30 ఎకరాల విలువ 600 కోట్లు. సదరు నాయకుడు తనకున్న పరిచయాలు, పలుకుబడిని ఉపయోగించి ఆ భూమిని చేపట్టాలని ప్లాన్ చేశారు. రెవెన్యూ సర్వే శాఖలోని కీలక అధికారిని పిలిచి మాట్లాడారు. తొలుత ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఆ భూములకి సబ్ డివిజన్ పిటిషన్లు పెట్టించారు. వాటిని అడ్డం పెట్టుకుని 30 ఎకరాలను సర్వే నెంబర్లోని భూమిని సబ్ డివిజన్ చేశారు. రికార్డులో గయాళును తీసే జిరాయితీ ప్రైవేట్గా మార్పించేశారు. ఆ తర్వాత ఆ భూమిని 3 భాగాలుగా సబ్ డివిజన్ చేసి ముగ్గురి పేరిట రికార్డులో రాసేశారు. ఆ తర్వాత 6 నెలల పాటు ఈ విషయంలో సైలెంట్గా ఉండిపోయారు. రికార్డుల మార్పిడి విజయవంతంగా పూర్తి కాగానే ఆ నాయకుడు తదుపరి దశకి స్కెచ్ చేశారు. 3 సబ్ డివిజన్లుగా మారిన ఆ 30 ఎకరాల భూమిని రీసర్వే చేయించారు. అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిపోయింది. ఆ భూమిని ప్రైవేటుదే అని నిర్ధారిస్తూ డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ నమోదు చేయించారు. డిఎల్ఆర్ ముగ్గురు వ్యక్తుల పేరిట భూమి హక్కులు రాశారు. పాస్బుక్లు ఇవ్వాలని సిఫార్సు చేశారు. ఇక వాటి ఇచ్చేయడమే తరువాయి. రికార్డులో మార్పులు చకచకా రీసర్వే జరగడంతో రెవెన్యూ ఉన్నతాధికారుల్లో ఎండాడలో ఏదో జరుగుతుందని అనుమానం తలెత్తింది. ఎండాడలో నా 30 ఎకరాల భూమి ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ని రీసర్వే అనంతరం రూపొందించిన డిఎల్ఆర్ని సరిపోల్చగా తేడా జరిగినట్టు స్పష్టంగా అర్థమైంది. సర్వేకి చెందిన ఉన్నతాధికారి దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెలిసింది. అభ్యర్థి ప్రైవేటు భూమి ఆర్ఎస్ఆర్లో పొరపాటున గయాళని రాసుందంటూ నమ్మబలికేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. విశాఖ కలెక్టర్ దీని మీద మరింత లోతైన పరిశీలన చేయించారు. సర్వే, రెవెన్యూ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై తప్పులు చేశారని నిర్ధారణకు వచ్చారు. దీంతో సర్వేకి చెందిన కీలక అధికారిని ప్రభుత్వానికి సరెండర్ చేసినట్టు తెలిసింది. రీసర్వే అనంతరం రూపొందించిన డిఎల్ఆర్ని ఆమోదించకుండా దాన్ని నిలుపుదల చేసినట్టు తెలిసింది. అంటే ప్రస్తుతానికి ఆ భూమి సేఫ్. ఎండాడలో 600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేయాలనుకోవడం తీవ్రమైన తప్పిదం, ఘోరమైన నేరం కూడా. అట్లా నేరకానికి పాల్పడిన ప్రైవేటు వ్యక్తుల అధికారుల మీద కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ప్రభుత్వ భూముల జోలికి రావడానికి ఎవరైనా భయపడతారు అని రాసుకొచ్చింది. అంతేగాని ఆ నాయకుడు మాత్రం వదిలేయాలన్నమాట. ఇదే వైసీపీ అయితే ఆ నాయకుడు పేరు, మొత్తం చరిత్ర అంతా రాసుకొచ్చేది. ఇక్కడ తెలుగుదేశం కాబట్టి పేరు కానీ ఏమీ రాయకుండా ఉద్యోగులు, అధికారులు తప్పని రాసుకొచ్చింది.